కామ్రేడ్ 42 రోజులు సమ్మె ప్రారంభించి డిసెంబర్ 12కి సంవత్సరం అయిన సందర్భంగా మినిట్స్ కాపీ అమలు చేయాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని చెప్పేసి ఆందోళనకు పిలిపించాం. ఈ నేపథ్యంలో ఈరోజు అంటే డిసెంబర్ 4వ తారీఖున ఐసిడిఎస్ డైరెక్టర్ గారు 3 సంఘాలని చర్చలకు పిలిచారు. చర్చల్లో డైరెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. మినిట్స్ కాపీ ఆధారంగానే చర్చలు జరిగినాయి. దాదాపు 4 గంటల సేపు అన్ని అంశాలని చర్చించడం జరిగింది. ప్రధానంగా అంగన్వాడీలకి గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదు. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పనిభారం పెరిగింది. వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరాం. అట్లనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి కూడా కోరటం జరిగింది. ఈ 2 అంశాల మీద ఐసిడిఎస్ మంత్రి దృష్టికి అట్లనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళతో మాట్లాడి టైంను బట్టి మరొక జాయింట్ మీటింగు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి తెలియజేశారు. రెండవది, ఈరోజు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే జీవో ఇవ్వటానికి కొంత ప్రాసెస్ నడుస్తూ ఉంది. కొన్ని చోట్ల పాపులేషన్ తక్కువ ఉండటం, పిల్లలు తక్కువ ఉండటం, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేసి వెంటనే జీవో ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. అట్లనే మట్టి ఖర్చులు జీవో మినిట్స్ కాపీలు ఏదైతే 20,000 ఉందో ఆ జీవో వెంటనే ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. మనం డిసెంబర్ 12వ తారీఖు లోపు ఆ జీవో ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోరటం జరిగింది. అట్లనే హెల్పర్ల ప్రమోషన్కి సంబంధించి నిర్దిష్టమైన గైడ్లైన్స్ లేనందువల్ల ఈరోజు రకరకాల పద్ధతిలో ఒక్కొక్క పద్ధతిలో అమలు చేయటం, కొంతమంది హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న అంశాలన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. హెల్పర్ల ప్రమోషన్కి సంబంధించి నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందిస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. అట్లనే సంక్షేమ పథకాలు, ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఉన్నప్పటికీ హెల్పర్లకి మినీ వర్కర్లకు కూడా సక్రమంగా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అని చెప్పేసి తెలియజేశాం. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఏదైతే లింక్ పెడుతున్నారో దాన్ని తొలగించడానికి ఆ డిపార్ట్మెంట్ తోటి వెంటనే మాట్లాడతామని చెప్పారు. అట్లనే హెల్పర్లకి, అట్లనే రూరల్లో అర్బన్లో ఉన్న వర్కర్లకు కూడా మినీలకి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే రూరల్లో ఉన్న వర్కర్లకు కూడా అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వానికి ఫైల్ పెడతామని చెప్పేసి కూడా తెలియజేశారు. అట్లనే ఈరోజు యాప్ల సమస్య, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు తీసుకొచ్చిన రకరకాల యాప్ల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. నెట్ పని చేయకపోవటం, ఫోన్లు పని చేయకపోవటం, అట్లనే కొన్ని చోట్ల నెట్ పని చేయకపోయి రిపోర్ట్ లేకపోతే సిడిపి వాళ్ళు మెమోలు ఇవ్వటం, జీతాలు కట్ చేయటం, ఇవన్నీ సమస్యలను కూడా ప్రభుత్వం సార్ దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే యాప్లన్నీ కలిపి 1 నెలలోపు యాప్లు ఒకే యాప్గా మారుస్తామని చెప్పారు. అట్లనే బాల సంజీవిని యాప్లో రిపోర్టు తయారు చేసింది పోషణ ట్రాకర్ యాప్లో కూడా వెళ్ళే విధంగా కేంద్రానికి కూడా లెటర్ రాస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. 11 రికార్డులు తగ్గిస్తామని చెప్పేసి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. అట్లనే పాల యాప్కు సంబంధించి ఎంఎస్కేల తంబ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వటం అనేది జరిగింది కామ్రేడ్స్. అట్లనే మిగిలిన డిమాండ్స్ ఏవైతే మన సమ్మె సందర్భంగా పెట్టిన డిమాండ్స్, సబ్ కమిటీలో ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా ఈరోజు మెను సరిపోవట్లేదు, మెను ఛార్జీలు చాలా తక్కువగా ఉంటా ఉన్నాయి, వాటికి సంబంధించి పెంచాలని చెప్పేసి అట్లనే సిబి ఈవెంట్స్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అంశం కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం దానికి బడ్జెట్ కేటాయించలేదు, దాన్ని వెంటనే గవర్నమెంట్కి రాస్తామని చెప్పేసి తెలియజేశారు. అట్లనే టీఏ బిల్లులకు సంబంధించి జీవో వచ్చినప్పటికి కూడా 2017 నుంచి అమలు కాలేదు. మొన్న 2023 డిసెంబర్లో జీవో వచ్చిన ఆ జీవో కూడా అమలు చేయట్లేదని చెప్పేసి అడిగాము. దానికి సంబంధించిన బడ్జెట్
కేటాయిస్తామని చెప్పారు. అట్లనే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో ఎక్కడైతే కరెంట్ లేదో, మంచినీళ్ళు లేవో, మరుగుదొడ్లు లేవో వాటన్నిటికి కూడా వెంటనే డబ్బులు కేటాయించాము. వాటిని వెంటనే కట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. అట్లనే 3 నెలలు మెడికల్ లీవ్ సంబంధించి 164 పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి, అట్లనే మినీలకు కూడా వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఈ అన్ని ఫుడ్లో ఈరోజు చాలా డిలే అవుతూ ఉంది. ఫుడ్డు పాలు అట్లనే ఎగ్స్ సక్రమంగా రాకపోయినా కూడా మీరు తంబేయాలి, ఫేస్ యాప్ వేయాలని చెప్పేసి పెడుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఫుడ్ మొత్తం మొదటి వారంలో వచ్చే విధంగా కాంట్రాక్టులను కూడా మీటింగ్ పెడతామని చెప్పేసి తెలియజేశారు. అట్లనే సమ్మెకాలంలో పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి అడిగాము. అట్లనే జిల్లాల్లో చాలామందికి ఈరోజు పెండింగ్లో వేతనాలు సక్రమంగా పడట్లేదు. ఆ పెండింగ్ వేతనాలకు సంబంధించి కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాం. అట్లనే దోర్నాల్ ప్రాజెక్టులో సమ్మెకాలంలో కూడా 18 మందికి జీతం పడిన అంశం కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాము. అట్లనే అన్నమయ్య జిల్లాలో ఈరోజు చాలా సమస్యలు, అట్లనే రంపచోడవరం జిల్లాలో ఉన్న సమస్యలు, ఇట్లాగూ అన్ని సమస్యలని సార్ దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంలో మనం ఏవైతే చెప్పామో వీటన్నిటి మీద రేపు పీడీలతోటి అట్లనే CDPOలతో కూడా మీటింగ్ పెడతా ఉన్నారు. మనం ఈ అంశాలన్నింటిని కూడా వాళ్ళతో చర్చించి వెంటనే సీరియస్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. అందుకని ప్రధానంగా సార్కి ఈ 3 సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశాం. కామ్రేడ్ సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెల ప్రెసిడెంట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.